వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి బంగారం మా ఇంటి ముచ్చట్లు. ఈరోజు రెసిపీ వచ్చేసి మునగాకు పచ్చడి. మునగాకు మన ఆరోగ్యానికి చాలా మంచిది. మీరు ఇలాగే చెప్తారు, మునగాకు చాలా చేదుగా ఉండిద్ది, మేము తినలేము అని అంటారా? ఈ విధంగా చేసుకొని ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా కమ్మగా ఉంటుంది. ఇంకెందుకు లేటు, రెసిపీలోకి వెళ్ళిపోదామా? ఇప్పుడు మునగాకుని నీళ్ళల్లో వేసుకుని బాగా శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత 10 పచ్చిమిరపకాయలు కూడా శుభ్రం చేసుకోవాలి. 2 టమాటాలు కూడా నీళ్ళల్లో వేసి శుభ్రం చేసుకోవాలి. ఈ కాలంలో అంతా పెస్టిసైడ్సే ఫ్రెండ్స్, కాబట్టి మనం ఎక్కువ వాటర్లో శుభ్రం చేసుకోవాలి. 2 టమాటాలు నీట్గా క్లీన్ చేసుకొని కట్ చేసుకోవాలి. 10 పచ్చిమిర్చి, 1 గుప్పెడు మునగాకు. ఇలా క్లీన్ చేసుకున్నవన్నీ ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. వెళ్ళిపోదామా రెసిపీలోకి? 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆ తర్వాత మునగాకు, టమాటా, పచ్చిమిర్చి వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇప్పుడు ప్లేట్ తీసి ఒకసారి కలుపుకోవాలి. చిన్న గోళీ అంత చింతపండు కూడా వేసుకొని కొంచెం కలుపుకోవాలి. చింతపండు వేసాక మరో 2 నిమిషాలు ప్లేట్ పెట్టి మగ్గించుకోవాలి. చూసారా, ఇలా మెత్తగా మగ్గిన దాన్ని జార్లోకి వేసుకొని హలో జార్లో వేసుకోమన్నానని చెప్పి వేడిగా ఉన్నప్పుడు వేసుకోకూడదు ఫ్రెండ్స్, కొంచెం చల్లారాకే వేసుకోవాలి. వేసుకున్న దాంట్లో 1 స్పూన్ ఉప్పు, 4 రెబ్బలు వెల్లుల్లి, చిటికెడు జీలకర్ర వేసుకొని మిక్సీ చేయాలి. బాగా పేస్ట్ లాగా కాకుండా కచ్చపచ్చాగా చేసుకోండి, అప్పుడైతే ఇంకా బాగుంటుంది ఫ్రెండ్స్. చెప్పేలోపే రెడీ అయిపోయిందే, రండి చూడండి. అరే తాయిత్తు, ఇప్పుడు ఈ పచ్చడికి కానీ తాలింపు పెడితే వేరే లెవెల్కి వెళ్ళిపోయిద్దిరా. ఏమీ లేదండి, మన రెగ్యులర్ పచ్చడికి ఎలా తాలింపు పెట్టుకుంటామో ఇంగు వేసుకుని అలాగే తాలింపు పెట్టుకుని ఈ పచ్చడిని తీసి దాంట్లో వేసుకుని ఒకసారి తిప్పుకొని ఆయిల్ అంతా పచ్చడిలోకి పట్టిందో లేదో చూసుకోండి. ఈలోపు నేను రివ్యూ ఇచ్చేస్తా ఫ్రెండ్స్. ఇక్కడ ఏదో కారప్పొడి ఉన్నట్టుందే, చాలా బాగుంది ఫ్రెండ్స్. మా మమ్మీ వేడివేడిగా అన్నం తీసుకొచ్చేసింది, ఇంకా రివ్యూ ఇస్తాను ఇప్పుడు. అన్నం చాలా వేడివేడిగా ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు దీనికి రివ్యూ చెప్పమంటారా? ఎంతో రుచిరా, ఎంతో రుచిరా, శ్రీరామని నామం ఎంతో రుచిరా, ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా. మా ఛానల్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.